ఓ ఇదా? సూపర్, బాగుంది కదా. మనిద్దరిది ఒకే రకం సెలక్షనే. నాకు ఇదే నచ్చింది. విషయం ఏంటో తెలుసా? ఈ రోజు కర్ణన్ చూడ్డానికి ఆడపెళ్లివారు వస్తున్నారు. ఈ విషయం ఇంకా కర్ణకే చెప్పలేదు. అన్ని చటాపటానే అయిపోతాయి. ఏ పాలకోవా, మన కర్ణ మంచితనానికి జూనియర్ మహాలక్ష్మి వస్తుంది, చూస్తూ ఉండు. అయినా నువ్వు నాకు మాట ముందే చెప్పాల్సింది కదా. అది కాదే, అమ్మాయి ఎలా ఉంది? ఫోటో ఏమైనా ఉందా? కర్ణ సార్ని చూడ్డానికి వేరే ఎవరో అమ్మాయి వస్తుందా? కృష్ణ, నాకెందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? దేవుడా, నీకు తెలుసా, కర్ణ చేతి మీద 101 టెంకాయలు కొట్టిస్తాను నీకు. ఈ దెయ్యం బాధ నుండి ముక్తినివ్వబ్బా విఘ్నేశ. ఏ సుమి, తలకాయ ఉందా నీకు? ఇంటి పనులేవో కర్ణ చేత చేస్తున్నావు సరే, దేవుడికి టెంకాయ వాడి చేత కొట్టిస్తే మనకొచ్చే పుణ్యం వాడికి పోతుంది కదే. అందుకే వాడు పెరిగిపోతున్నాడు ముందే. అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? ఇంతసేపు అయినా టీ రాలేదు, దీన్నే గుర్చేయాలా? అది సార్ ఎక్కడికి వెళ్ళాడు? టీ పెట్టి తీసుకురాలాడు తను. నా నోరు ఎండి బెండైపోయింది. ఆ కర్ణ మనకి టీ ఇవ్వకుండా ఎడిపోయాడు. వాడికి హాస్పిటల్లో ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్ళాడు. మీ ఇద్దరికి టీ కావాలా చెప్పండి, నేను పెట్టిస్తాను. అదిగో వస్తున్నాడు. ఓహో, వాలకం చూస్తే ఆసుపత్రి నుండి వచ్చినట్టు కనపడడం లేదే. ఏ కర్ణ, ఎక్కడికి పోయావు ఎంతసేపు? ఇక్కడ మాకు టీ ఇచ్చి వెళ్ళలేవా? ఏ కర్ణ, నీ బాడీ మైండ్ దెబ్బతిన్నాయా? మీరు హాయిగా ఉంటే నేను హాయిగా ఉన్నట్టే. చిన్నన్న, నువ్విలా సంతోషంగా ఇంట్లో తిరుగుతూ ఉండటం ఎప్పుడూ చూడలేదు కర్ణ. నువ్వెందుకు సంతోషంగా ఉన్నావో, ఈ సంతోషం నీతో ఎప్పుడూ ఉండాలి. అదే నేను కోరుకునేది. నేనున్నది ఇప్పుడు బైక్ నడుపుతున్నారు కదా ఆయన కోసం, అంటే మీ కోసం. నువ్వు మొదటి నుంచి ఇంతేనా? నిన్ను చూసినప్పటి నుంచి నేను మొదట్లోలా ఉండలేకపోతున్నానేంటి? నేను ఊరుకో అన్నా నా తరపున వస్తూ ఉంటావు. సైలెన్స్ అంటే అల్లరి చేస్తూ పక్కనే ఉంటావు. అల్లరి చేసినా అంతకన్నా ఎక్కువ మెచ్యూరిటీ చూపిస్తావు. నువ్వు ఎందుకిలా? నేను మిస్సెస్ డాక్టర్ అవ్వాలని నిరీక్షణలో ఉన్నాను. అలా అయితే లవ్ యూ అని చెప్పండి సార్. లవ్వా? అంటే లవ్ లేదా? ఏమీ లేని మనసులో ఏదో ఉందనిపించేలా చేశావు. డార్లింగ్, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేం లేదు. ఏ దొంగ, నాకు తెలుసు. ఈ రోజు ఒక అమ్మాయి వస్తుంది కదా నిన్ను చూడ్డానికి. నాకు తెలియకుండా తన నంబర్ తీసుకొని తనతో మాట్లాడుతున్నావు కదా. అమ్మాయి నంబర్? ఏ అమ్మాయి? ఈ రోజు నిన్ను చూడ్డానికి వస్తుంది కదా ఆ అమ్మాయే. నన్ను చూడ్డానికా? ఏమంటున్నావు బంగారం నువ్వు? అయ్యో, నేను లేనిదేం చెప్పట్లేదు. ఏం జరుగుతుందో అదే చెప్తున్నాను. చూడు, నువ్వు తొందరగా రెడీ అవ్వాలి కర్ణా. ఆ అమ్మాయి వాళ్ళు వస్తారు కదా, అప్పుడు నువ్వు బాగా తయారై గొప్పగా రాజకుమారులాగా రావాలి. బంగారు, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? పెళ్లి కర్ణా, నీ పెళ్లి. బంగారం బంగారం, నువ్వు తొందరగా రెడీ అయ్యరా బాబు. అయ్యో, నాకు చాలా పనులున్నాయి. అయ్యో,
ఏదో అనుకునేలోపు ఇంకేదో స్టార్ట్ అవుతుంది. అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను? నా మనసులో ఈ ఇంట్లో వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికి స్థానం లేదు. ఎవ్వరేం చేసినా నా నిర్ణయం మారదు. వాడు వీధిలో దొరికాడు, చెత్త కుప్పలో దొరికాడని అనేవారు. కానీ వాడు బయటి ప్రపంచానికి డాక్టర్ కర్ణ, ద ఫేమస్ గైనకాలజిస్ట్ అని ఫేమస్ అయ్యాడు. డాడ్, మీది కాన్ఫిడెన్సా లేదా ఓవర్ కాన్ఫిడెన్సా నాకు అర్థం కావట్లేదు. ఒక్క చిన్న తప్పు జరిగినా కూడా మన కళ్ళ ముందున్న ఆస్తి మీ అగ్రిమెంట్ చినిగినట్టే. గ్యారంటీ. కూరలు పీకినా పాము కాటేయడానికి వస్తుంది అనేది మర్చిపోయావా? అది నాకు తెలిసిన విషయమే. కాని కాటు తిన్నవాడికి విషం ఎక్కదన్నది నువ్వు తెలుసుకోవాలి. లేదు డాడీ, మీరెందుకో నెగ్లెక్ట్ చేస్తున్నారనిపిస్తోంది. కర్ణకి ఇప్పటికే ఉన్న పేరుకి చాలామంది ఇంప్రెస్ అయ్యారు. వాడు అనాథ అయినా కూడా వాడిని చేసుకోవడానికి పెద్ద పెద్ద కుటుంబాలు వస్తే ఏం చేస్తారు? మనం ఇక్కడ ప్లాను 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 అంటూ గీసుకుంటూ కూర్చుంటాం. వాడు పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు. మనం ఇంకా ఏమీ చెయ్యలేం. ఇలా మాట్లాడుతుంటే బుద్ధి మోకాల్లోకి వచ్చిందని అనుమానం వచ్చేలా ఉంది. కొంచెం వేచి చూడు. వాడు ఏమవ్వాలి, ఏమైతే ఏం చెయ్యాలి అన్నీ పథకం వేశాను. వాటిలో ఒక్కొక్కటిగా సెటిల్ చేసి రైట్ మార్కు వెయ్యాలి అంతే. రాని చెప్తాను. కర్ణసరి హార్ట్ ని టిక్ చేసి బుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఎవరో అమ్మాయి చూడ్డానికి వస్తుంటే నేను ఎలా ఊరుకుంటాను? కానీ ఎలా, ఏం చేయాలి? లేదు నిధి, నువ్వు ఊరుకుంటే నువ్వు నీ ప్రేమకు చేసే అవమానం అది. కానీ ఏం చేయాలి నేను? మొద్దు, నువ్వే చెప్పు. నేను సీదా మీ ఇంటికి వచ్చేనా? నేనే మీ ఇంటికి కోడలుగా రాబోతున్నాను. వేరే ఎవరో అమ్మాయిని చూసి ఊరికి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేనా? అయ్యో, ముందు విషయాన్ని వాళ్ళు కర్ణసరికి చెప్పాలి కదా. లేదు లేదు లేదు, నేను ఇలా ఆలోచిస్తూ ఉంటే నా వాడిని చూసుకోవడానికి ఎవరెవరో అమ్మాయిలు వచ్చేస్తారు. నేను ఇంకా ఇలా చూస్తూ ఊరుకోకూడదు. నా వాడిని నేను వదులుకోకూడదు. కృష్ణ, దీన్ని కాన్ఫిడెన్స్ అయినా అనుకో, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా అనుకో, కర్ణ సార్ ఎప్పటికీ నా వాడే, నా వాడే, నా వాడే. కర్ణ, నీ పెళ్లి ఆట ఎలా ఉంటుందో చూడు. కర్ణ సార్, ఎవ్వరు ఏం చెప్పినా నేనే మీ భార్యని. చూడండి.